ఇక జయదాత్రి కేదార్ విహార్‌ని బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే సిరి కేస్ ఫైల్‌ని మొదటి నుంచి చూస్తారు. అప్పుడే ఆటో డ్రైవర్ చేతికి పచ్చబొట్టు ఉందని, డ్రైవర్ డెడ్ బాడీ అని చెప్పిన బాడీకి పచ్చబొట్టు లేదని జేడీ ఫోటోలు చూపించి నిరూపిస్తుంది. దాంతో కేదార్ అయితే అక్కడ ఉన్నది సిరి బాడీ కూడా కాకపోవచ్చు కదా అని అంటాడు. అవకాశం ఉంది అని జేడీ చెప్తుంది. కేసుని డీప్‌గా పరిశీలిస్తే మొత్తం విషయాలు దీని వెనుక ఉన్నది ఎవరు అని తెలుస్తుంది. ముందు పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌ని కలుద్దామని కేదార్, జయదాత్రి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక జేడీ, కేడీలు డాక్టర్ దగ్గరికి వెళ్లి యాక్సిడెంట్‌లో దొరికిన బాడీ సిరిదే అని బాబు డీఎన్ఏతో మ్యాచ్ చేసి చెప్పారు కదా! ఆటో డ్రైవర్ బాడీకి కూడా టెస్ట్ చేశారా అని అడుగుతారు. యాక్సిడెంట్‌లో 2 బాడీలు గుర్తుపట్టలేనంత కాలిపోవడంతో బాడీలను గుర్తుపట్టడానికి వాళ్ళతో కలిసి డీఎన్ఏ టెస్ట్ చేశాం. మ్యాచ్ అయ్యాయి అని చెప్తుంది డాక్టర్. ఇక డ్రైవర్ భార్య వచ్చి బాడీ తన భర్తది కాదు అని గోల చేస్తుందని డాక్టర్ చెప్పడంతో జేడీ, కేడీలు అక్కడికి వెళ్తారు. మంగ వాళ్ళతో ఆ బాడీ నా భర్తది కాదు అని అంటుంది. అది మీ భర్త బాడీ కాదని ఎలా చెప్తున్నారు అని జేడీ, కేడీ అడిగితే నా భర్త చేతి మీద పచ్చబొట్టు ఉంటుందని ఏడుస్తూ చెప్తుంది డ్రైవర్ భార్య మంగ. ఇక జేడీ, కేడీలు ఆమెను పక్కకు తీసుకెళ్ళి ఇది మీ భర్త బాడీ కాదు అంటే మీ భర్త ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండే ఉంటారు. మీరిక్కడ గొడవ చేయొద్దు. మీరు గొడవ చేస్తే దీని వెనుక ఉండి నాటకం ఆడిన వాళ్ళకి విషయం తెలిసిపోతుంది. అలా తెలిస్తే నీ భర్త ప్రాణాలకు ప్రమాదం అని చెప్తారు. దాంతో ఆవిడ మీరు చెప్పినట్లే చేస్తానని అంటుంది. ఎవరో విహారీ గారి మీద పెద్ద స్కెచ్చే వేశారు. మీ భర్తని, ఈ కేసుని నేను సాల్వ్ చేస్తా. మీరు కంగారు పడొద్దు అని జేడీ చెప్తుంది. ఇక డ్రైవర్‌ని రౌడీలో చోట బంధించేస్తారు. అంబిక, సుభాష్ అక్కడికి వెళ్లి ఆ డ్రైవర్ బయటకు రాకూడదు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. అంబిక సుభాష్‌తో ఈ ఆటో డ్రైవర్ బయటకొస్తే పోలీసులకు విషయం మొత్తం తెలిసిపోతుంది. పొరపాటున ఈ కేసు అటు ఇటు అయినా మనం ఇరుక్కోకూడదు అని అంటుంది అంబిక సుభాష్‌తో. ఇంతలో ఇందులో మొత్తం శకుంతల మనుషులే ఉన్నారు. కేసు అటు ఇటు అయిన శకుంతల ఇరుక్కుంటుంది. మన మీదికి రాదు అని సుభాష్ అంటాడు. ఇక మరోవైపు జేడీ, కేడీలు సిరి యాక్సిడెంట్ కేసు గురించి ఆలోచిస్తూ శకుంతల మీద అనుమానం ఉన్నా మధ్యలో ఎవరో దూరారు. ఈ గేమ్ వాళ్ళే ఆడుతున్నారు. ఈ కేసులో మనల్ని వాళ్ళే తికమక పెడుతున్నారు అని జేడీ అంటుంది కేదార్‌తో. ఈ కేసులో సిరికి, శకుంతలకి గొడవ ఉంది కాబట్టి మర్డర్ చేయించొచ్చు. కానీ విహారికి ఆమెకి ఎలాంటి గొడవ లేదు. పైగా విహారి గారి కంపెనీలో క్యాటరింగ్ చేస్తూ లబ్ధి పొందుతుంది కాబట్టి ఆమెకి విహార్‌ని ఇరికించే అవసరం లేదు కదా అని కేడీ అంటే అది ఖచ్చితంగా నిజం. ఈ కేసు విషయంలో మరెవరో ఉన్నారు. అది తెలియాలి అంటే మనకి సిరి ఎవరు ఎలా ఉంటుందో తెలియాలి అని జేడీ అంటుంది. సిరి ఎలా ఉంటుందో వాళ్ళ కొడుకుకి తెలుసు కదా! స్కెచ్ వేస్తే తెలిసిపోతుందని కేడీ అంటాడు. వెంటనే ఆ పని చూద్దామని సంధ్యకి జేడీ చెప్తుంది. ఇక సంధ్య బాబుని తీసుకొని బయలుదేరుతుంది. స్కెచ్ ఆర్టిస్ట్‌ని రప్పిస్తూ ఉంటారు. ఇంతలో కానిస్టేబుల్ శకుంతలకి కాల్ చేసి స్కెచ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు. సిరి కొడుకుతో పోలికలు చెప్పించి బొమ్మ గీయించడానికి రెడీ అయిపోతున్నారు అని చెప్తాడు. శకుంతల భయపడిపోతూ ఉంటుంది. వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్‌ని ఎలా అయినా ఆపాలి అని తన మనసులతో చెప్తుంది. ఆర్టిస్టు సంధ్య వాళ్ళ దగ్గరికి వస్తాడు. బాబుని ఆర్టిస్ట్‌ని ఒక గదిలోకి సంధ్య పంపిస్తుంది. బాబు పోలికలు చెప్తుంటే ఆర్టిస్టు గీస్తుంటాడు. ఇక జేడీ, కేడీలు హర్ష ఇంటికి వెళ్ళి సిరి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.